మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 17 ఆగస్టు నుండి 23 ఆగస్టు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అని చూద్దాం. ముందుగా గ్రహస్థితి కొనుగోలు. గ్రహస్థితి రీత్యా 16వ తారీఖున రవి యొక్క మార్పు సింహంలోకి సంక్రమణం జరిగింది. సింహ సంక్రమణం జరిగినప్పుడే మనకు రాఖీ పౌర్ణమి ఇవన్నటువంటి పండుగలు అనేవి రావడం గత వారంలో జరిగింది. వాటితో పాటు శుక్రుడి యొక్క మార్పు 21వ తారీఖున జరుగుతున్నది. వీటితో పాటు బుధుడు కర్కాటకంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా గురువు యొక్క స్థితి మిథునంలో కొనసాగుతుంది. శత్రుస్థానంలో ఉన్నటువంటి గురువు మిథునంలో కొనసాగుతున్నాడు. రాహుకేతువుల యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహువు మనకు కుంభంలోను, అదేవిధంగా కేతువు సింహంలోనూ కొనసాగుతున్నాడు. వాటితో పాటు శని యొక్క స్థితి మనకు ఈ యొక్క వారం కూడా ఎటువంటి మార్పు లేదు, మనకు మీనంలో కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను నడుచే గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందని చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి ఆరంభించగలుగుతారు. 21వ తారీఖు వరకు జీవితం అనేది అభివృద్ధి దశలోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. గురు శుక్రుల యొక్క కలయిక యోగకారకమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా జీవితంలో ఏదైనా సాధించాలి, ఉద్యోగపరంగాను పేరు ప్రఖ్యాతులు సాధించాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారికి రాహు అనుకూలమైనటువంటి స్థితి, గురు శుక్రుల యొక్క కలయిక యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నది. 21వ తారీఖు తర్వాత శుక్రుడి యొక్క మార్పు ఈ రాశిలో వారికి మార్పు చతుర్థంలోకి జరుగుతున్నది. ఆ యొక్క స్థితి రాశిలో ఉండేటువంటి వారికి తల్లితో సత్సంబంధాలు ఏర్పరచుకోవటం, సొంత గృహం కొనుక్కోవాలనేటువంటి ఆలోచన గురించి ప్రయత్నాలు ఆరంభించటంలో ముందడుగు పడే విధంగా చేస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. 21వ తారీఖు నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా శుక్రుడి యొక్క స్థితిలో జరుగుతున్నటువంటి మార్పు, అదేవిధంగా 16వ తారీఖున జరిగినటువంటి రవిగ్రహ మార్పు, ఏదైతే సూర్య సంక్రమణం నుండి జరుగుతున్నటువంటి మార్పు ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిల్లల గురించి కొద్ది ఎక్కువగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మారుతున్నటువంటి క్లైమేటికల్ చేంజెస్, సీజనల్ డిసీజెస్ వ్యాప్తి చెందటానికి ముఖ్య కారకంగా ఉంటుంది. ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని రాశిలో ఉండేటువంటి పిల్లల గురించి కొంచెం ఎక్కువగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా సంతాన సంబంధితమైన వ్యవహారాల గురించి, పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఆలోచనలు ఎక్కువగా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా సంపాదించినటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు దుబారా ఖర్చులకి వదిలేసి సద్వయాన్ని చేయడానికి ఎక్కువగా ఉపయోగించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్రజపాన్ని చేసుకోండి. కుజుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీసు పంచాయతీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు లక్ష్మీదేవి ఆరాధన చేయండి. శుక్రవారం పూట శ్రావణ మాసం శుక్రవారం ఈ యొక్క మాసం మొత్తం మనం చేయాల్సింది అమ్మవారిని పూజించడం అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే శ్రీ మహారాజ్ఞి, శ్రీమాత, శ్రీదేవి సింహాసన అంకేశ్వరి, సింహాసనం మీద కూర్చున్నటువంటి అలంకారంతో కూర్చున్నటువంటి అమ్మవారు పూర్తిగా మనకు సమర్థమైనటువంటి జీవితాన్ని కూడా ఇవ్వగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడి సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. 21వ తారీఖు నుండి జీవితం అభివృద్ధి దశలోకి ఏవైతే మీరు మనసులో కాంక్షిస్తున్నారో ఆ యొక్క పనులు సమకాలికంగా నెరవేరటం 21వ తారీఖు తర్వాత ఒక మంచి మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది.
ఇరుకు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. బంధువులు మిత్రులతో ఆనందంతో ప్రశాంతంగా వారితో ఉండాలని చెప్పి కోరుకుంటారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా విలువ ఇవ్వడం అనేది పరిపాటిగా ఉంటుంది. ఎవరికన్నా మన బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ కష్టం వస్తే ముందుండి నుంచోవాలని చెప్పి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో వయోవృద్ధులు మరి యువకులు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలోపతి మెడిసిన్ గురించి ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఆయుర్వేదం వైపు మనసు మళ్ళటం, అదేవిధంగా న్యాచురోపతి మరియు అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఫుడ్ కన్నా ఏవైతే ప్రకృతి సిద్ధమైనటువంటి తిండి గురించి అటువంటి తిండిని తీసుకోవాలని చెప్పి ఎక్కువగా భావిస్తుంటారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ బాగుంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. కానీ కొన్ని అవకాశాల గురించి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రాజకీయంగా మిమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేనటువంటి వారు కొన్ని కుళ్ళు కుతంత్రాలు మీ మీద పన్నడానికి ఎక్కువగా తాపత్రయపడి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రాశిలో ఉండేటువంటి వారికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి రాహు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. మిగతా గ్రహస్థితి రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితి. బుధు శుక్రుల యొక్క కలయిక మనం గమనించినట్లయితే బుధుడు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపం, శుక్రుడు అమ్మవారి స్వరూపం. ఈ యొక్క కలయిక ఏదైతే తృతీయంలో జరుగుతుందో అది పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు చదువు పట్ల కొంచెం శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మర్యాదలను పొందాలని చెప్పి మీరు తాపత్రయపడతారు. కానీ కొంతమంది మిమ్మల్ని కించపరచాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారు కొంతమంది ఉంటారు. అటువంటి వారి దగ్గర నుంచి, మూర్ఖులైనటువంటి వారి దగ్గర నుంచి మనం ఎక్కువగా గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయడం కూడా పనికిరాదు అనేటువంటి విషయాల్లో ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి కొన్ని పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. అదేవిధంగా రవి యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. సంతాన సంబంధితమైన విషయాల్లో వారి ఎదుగుదల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, అదేవిధంగా సూర్యారాధన చేసుకోవటం, సూర్యోపాసనలో ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్య నమస్కారాలు చేయటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దానికి తగిన విధంగానే మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలను ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా పేరు ప్రఖ్యాతుల గురించి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి మీకు అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంచెం ఆచిచూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వయోవృద్ధులు ముఖ్యంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, పత్రాలు వీటిని ఒక చోట పెట్టి మర్చిపోవటం, వాటి గురించి తిరిగి వెతుకులాట చేయటం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు కొన్ని అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. మీరు ఎంత దూరంగా ఉండాలనుకున్నా సరే మూర్ఖులు, మూడులు మిమ్మల్ని వెంటాడి వచ్చేటువంటి తగాదాలని మేము ఎలా తప్పించుకోగలను అనేటువంటి ఒక మీమాంసలో ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోండి. అనవసరమైనటువంటి సంతకాలు, హామీ సంతకాల విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. రాష్ట్రంలో ఉండేటువంటి వారికి, విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. గురువు జన్మరాశిలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు.
ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా రికవరీ అనేది బాగుంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. బంధువుల గృహాల్లో వివాహాల్లో పాల్గొనటం, శుభకార్యాల్లో మానసిక ప్రశాంతత పొందటం అనేది చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. పిల్లల జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడతారనేటువంటి నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి అనుకూలమైనటువంటి స్థితి మీడియా రంగాల్లో పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ విషయంలో 1-2 సార్లు కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కొత్త కోర్సులు నేర్చుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా చెప్పాలంటే కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి. జరుగుతున్నటువంటి శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు పొందటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో మంచి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. కుజుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి బలాన్ని ఇవ్వగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాల గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. రాజకీయంగా మీరు ఎదగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మీరు బై మిస్టేక్ అన్న మాటను కూడా పెద్ద చేసి 4 ఇంతలుగా దాన్ని చిత్రీకరించేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వచ్చినటువంటి డబ్బులు ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చుగా దుర్వ్యయంగా ఖర్చు అవడానికి కారకంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా రొటేషన్ బాగుంటుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఖర్చు విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువుల్లో ఉన్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. చేసేటువంటి పని మీద పూర్తిగా ఏకాగ్రత ఉంటారు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు. కానీ గురువు యొక్క బలం అనేది కొంచెం తక్కువగా ఉంది రాశిలో ఉండేటువంటి వారికి. కాబట్టి రాశిలో ఉండేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు స్త్రీ సంబంధితమైన వ్యవహారాలు ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ముఖ్యంగా స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మరియు ఇవి యోగించడానికి కారకంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు భూమి కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ భూమికి సంబంధితమైనటువంటి పత్రాలకు ఏవైతే ఉన్నాయో వాటిని 1-2 సార్లు సరిచూసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. బ్రదర్ సిస్టర్స్తో ఉన్నటువంటి చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో ఆ మనస్పర్ధలని ఒక విధంగా ముగించుకొని రావాల్సినటువంటి ఆస్తిపాస్తులని సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. కొన్ని సహాయాలు విరోధులైనప్పటికీ కూడా అవసరం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సహాయం తీసుకోవటంలో ఎటువంటి తప్పు లేదు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా వారి ద్వారా రాబట్టుకోగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా భూ సంబంధితమైన విషయాల్లో లాభించడానికి ముఖ్య కారకంగా ఉంది. అదేవిధంగా పోలీస్ రక్షణ రంగంలో పనిచేసేటువంటి వారికి కూడా ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహ మంత్రజపం చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. ఉద్యోగపరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాల కోసం. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవటం, పరమ పావనమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుక్రవారం పూట అమ్మవారిని పూజించండి. మనసులో ఉన్నటువంటి బాధని అమ్మవారికి చెప్పండి. ఏదైనా ఉన్నటువంటి కష్టాలు
ఆరోగ్యపరంగా ఉన్నటువంటి కష్టాలు అన్ని తీరటానికి అమ్మవారు శరణాగతి వేరండి. తదుపరి రాశి సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలో రవి సంచారం మొదలైంది 16వ తారీఖు నుండి. జన్మరాశిలో ఉన్నటువంటి రవి అప్పుడప్పుడు జీవితంలో కొన్ని కోపాన్ని తాపాన్ని పెంచే విధంగా ఉంటాడు. కాకపోతే మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతాడు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. గ్రహణ శక్తిని పెరుగుతుంది. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి కోపతాపాలకి దూరంగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆ విషయాన్ని 1-2 సార్లు గమనించండి. అనుకున్నటువంటి కొన్ని విషయాలని మానసికమైనటువంటి బలంతో ఛేదించాలనుకుంటారు. అది సాధించగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో రాబడి బాగానే ఉంటుంది. శుక్రుడు బుధుడు యొక్క కలయిక లాభస్థానంలో యోగకారకమైనటువంటి స్థానంలో జరుగుతున్నది. అది యోగించగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. కానీ వచ్చేటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు ఖర్చు రూపంలో డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి గురు శుక్రుడి యొక్క కలయిక యోగకారకమైనటువంటి ఫలితాలు యొక్క వారం ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. మజిల్స్ రిలేటెడ్ కండరాలకు సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం చుట్టుముట్టడానికి రక్త సంబంధితమైనటువంటి దోషాల విషయంలోనూ జాగ్రత్తలు అనేది అవసరం. ఈ రాశిలో ఉండేటువంటి వారు మానసిక చింతన నుంచి బయటకు రావడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. అందరికన్నా చాకచక్యంగా ముందుకి వెళ్ళాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు తాపత్రయం ఎక్కువ పడుతూ ఉంటారు. అనవసరమైనటువంటి కోపం కొన్నిసార్లు రావలసినటువంటి మంచి ఫలితాలను కూడా దూరం చేస్తుంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి ముఖ్య సూచన. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు, విదేశాల ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఈ యొక్క జాగ్రత్త అనేది అవసరంగా చెప్పడం జరుగుతుంది. అనవసరమైనటువంటి దుబారా ఖర్చుకి దూరంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. బట్టల షాపుల యజమానులు వారికి సుగంధ ద్రవ్యాలు అమ్మేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ముఖ్యంగా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు మ్యాథమెటిక్స్ మీద విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ వారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కుజుడు యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా వెహికల్ డ్రైవింగ్ చేసేటువంటి వారు సరైనటువంటి రక్షణ వ్యవస్థలు తీసుకొని ప్రయాణం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. బంధువుల గృహాల్లో జరిగేటువంటి శుభకార్యాల్లో పాల్గొని ఆనందాలతో మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. సొంత ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా వివాహాలు చేయాలి, వారిని కూడా ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచనలకు రావడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి చేసేటువంటి శుభకార్యాలు మానసికమైనటువంటి సంతృప్తిని, మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వారం కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఇక వారంలో జరుగుతున్నటువంటి శుక్రవారం రోజు జరిగేటువంటి లక్ష్మీ వారం ముఖ్యంగా అమ్మవారిని జగదాత్రిని పూజించండి. అమ్మవారిని లక్ష్మీ స్వరూపాన్ని పూజించండి. మానసికంగా అమ్మవారికి మీ మనసులో ఉన్నటువంటి కోరికలను వివరించండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. వీలైతే స్వామివారు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం శనివారం పూట శనిహోర సమయంలో, అదేవిధంగా ఈ యొక్క నల్లటి వస్త్రాన్ని 7 పీలికలుగా చేసి ఆ యొక్క ప్రతి శనివారం శనిహోర సమయంలో శనీశ్వరుడు ముందు దీపారాధన చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తదుపరి కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగాలకు అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. లాభస్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క కలయిక యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. కొంతమంది మిత్రులు సమయంలో సహాయం చేయటం మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది.
ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న మనస్పర్ధలు మానసికమైనటువంటి కష్టాలకి దారితీసే విధంగా ఉంటుంది. జన్మరాశుల కుజగ్రహ సంచారం, సప్తమంలో శనిగ్రహ సంచారం, పరస్పర వీక్షణ సమసప్తకాలు అయిపోయాయి. ఇక సమసప్తక స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి మానసికమైనటువంటి కొన్ని కష్ట సాధ్యమైనటువంటి పనులు కలిగించడానికి కారకంగా ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్షిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా శని సప్తమంలో సంచారం, షష్టమంలో ఉన్నటువంటి రాహు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వర్క్ పరంగా కొద్దిగా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వర్క్ మధ్యలో కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అనేది కూడా తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. వ్యాపార పరంగా రొటేషన్ అనేది కొంచెం తక్కువగా లిమిటెడ్గా ఉంటుంది. వచ్చినటువంటి డబ్బులు ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చు అవ్వటం, డబ్బులు మిగలట్లేదు అనేటువంటి ఒక ఆలోచనలకి రావడం జరుగుతూ ఉంటుంది. వచ్చినటువంటి సంపాదనలో ఎక్కువ పాళ్ళు ఎటువైపు వెళ్తున్నాయి, వాటికి కట్టడి వేయాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు చేయటం అనేది మొదలు పెడతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజ్యాధిక ఉద్యోగ పరంగా ప్రమోషన్స్ గురించి ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. వాటి గురించి ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు సానుకూల పడతాయి. ప్రయాణం చేసే సమయంలో శరీర అలసట అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దానికి తగినటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారు సంతాన సంబంధితమైన వ్యవహారాల గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పి నిర్ణయిస్తారు. పిల్లల ఎదుగుదల సానుకూలమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. వారి జీవితంలో ఎప్పటికైనా స్థిరపడతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. కాకపోతే వారి యొక్క జీవితంలో ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు అని చెప్పి ఒక కంట కనిపెట్టాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గమనించాల్సింది, రాశిలో ఉండేటువంటి వారికి దుబారా ఖర్చు అనేది ఎక్కువగా ఉంది. దుబారా ఖర్చును నియంత్రించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. వచ్చేటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు నెల మధ్యలోకే వచ్చినటువంటి డబ్బులు ఎక్కువ పాళ్ళు ఖర్చు అయిపోవటం, డబ్బు ఎటుపోతుంది అనేటువంటి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఖర్చు పెట్టేటువంటి డబ్బు పిల్లల యొక్క ఎదుగుదల, కుటుంబం యొక్క సంతృప్తి గురించే నేను ఖర్చు పెడుతున్నాను, ఎప్పటికైనా సరే వారి యొక్క ఆనందమైన కావాలనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి, సూర్యారాధన చేయండి, గాయత్రి మంత్ర జపం చేయండి, గాయత్రి అనుష్ఠానం చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. వీటన్నిటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీరు చేసేటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. రవి సానుకూలమైనటువంటి స్థితిలో అత్యధికమైనటువంటి బిందువులతో అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పుల గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. మానసికమైనటువంటి సంతృప్తిని, బలాన్ని పొందగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించగలుగుతారు. ఇది లాభించే విధంగా ఉంటుంది. తండ్రి యొక్క సహాయ సహకారాలు పొందగలుగుతారు. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి మీడియా, టీవీ రంగాల్లో ముఖ్యమైనటువంటి గుర్తింపు అనేది ఇవ్వగలుగుతుంది. వారు చేసేటువంటి పనికి సంఘంలో గౌరవము, గుర్తింపు పొంది మానసిక సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో అంతగా అనుకూలమైనటువంటి స్థితి గోచరించట్లేదు. ముఖ్యంగా కుజుడు రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు కొంచెం ఎక్కువగా దుబారా ఖర్చు అవ్వటం,
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఈ వైవాహిక జీవిత సంబంధితమైన విషయాల్లో అనుకోని కొన్ని విషయాల్ని ఏ విధంగా మార్చుకొని ముందుకు తీసుకెళ్లాలో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఎవరో వస్తారు, ఏదో ఒక మాట అంటారు, మళ్ళీ ముందుకు వెళ్తారు. కానీ మన జీవితంలో ఎవరైతే జీవిస్తున్నారో వారి మధ్య జరిగేటువంటి చిన్న చిన్న సమస్యలు జీవితాంతము అవి ప్రొలాంగ్ అయ్యే విధంగా ఉంటుంది. ఇటువంటి విషయాలకి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి భావిస్తారు. ఖర్చు పరంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలోపతి మెడిసిన్ కానీ ఆయుర్వేదం వైపు తీసుకుంటే కొంచెం బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. గురువు సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. భాగ్యస్థానంలో గురువు, అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు బుధుడు రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ ఇవ్వగలుగుతారు. అదేవిధంగా భాగ్యస్థానంలో గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత, వారితో పాటు సంతానం గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన ప్రాప్తిని ఇవ్వగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు యోగించగలుగుతాయి. అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఏదైనా ఒక సమస్య ఎదురైతే జీవితంలో ఆ యొక్క సమస్యని జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు జీవితంలో ఉపయోగపడే విధంగా ఉంటుంది. 10 మందిలో మీరు చేసేటువంటి ఒక మంచి మీకు జీవితాంతం మిమ్మల్ని కాపాడే విధంగా ఉండే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి తగాదాలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో శుక్రుడు అంత సానుకూలమైనటువంటి స్థానాల్లో రాజ్యస్థానాల్లో లేడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క శ్రావణ మాసంలో శుక్రవారం పూట లక్ష్మీ అమ్మవారికి పరిహారం చేయండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు కుజగ్రహ మంత్రజపం, హనుమాన్ చాలీస చేయండి. ఎవరికైతే కష్టసాధ్యమైనటువంటి పనులు ఉన్నాయో వారి జీవితాల్లో వారు లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయండి. లక్ష్మీ నరసింహస్వామి భూమి మరియు ఆకాశం మధ్యలో ఉండేటువంటి ఒక స్థానంలో ఉండేటువంటి దేవుడు. ఈయన కష్టసాధ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, అంటే అత్యంత కష్టసాధ్యమైనటువంటి పనులు ఎవరైతే జీవితంలో నెరవేరట్లేదు మన కోరికలు అని చెప్పి భావిస్తున్నారు, ఆ యొక్క ప్రాబ్లమ్స్ తీరాలి అంటే ఎవరిని పూజించాలి అంటే లక్ష్మీ నరసింహస్వామినే పూజించాలి. ఇలవేల్పుని పూజించాలి. ముఖ్యంగా ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించినట్లయితే మానసికంగా బలాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. అనుకున్న విధంగానే మానసికమైనటువంటి స్థైర్యాన్ని పెంపొందించుకుంటారు. బంధువులు మరియు అదేవిధంగా స్నేహితుల యొక్క సహకారం ద్వారా అనుకున్న విజయాన్ని సాధించాలనుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి, కుజుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి పూర్తి యోగాన్ని ఇస్తుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయాలు, రాజకీయమైనటువంటి అనుకూలత రాశి వారికి కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. భూ సంబంధితమైనటువంటి విషయాల్లో లిటిగేషన్ వ్యవహార సంబంధితమైన విషయాలు సానుకూలపడగలుగుతాయి. అనుకున్న పనిని మానసికంగా బలంగా చేకూర్చగలుగుతారు. ముఖ్యంగా కుజుడు యొక్క సానుకూలమైన బలమైనటువంటి స్థితి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో అనుకున్న విషయాన్ని క్లియర్గా నెరవేర్చుకోగలుగుతారు. మీకు అనుకూలంగా వచ్చేటువంటి కొన్ని తీర్పులు మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతాయి. మధ్యవర్తి పంచాయతీల్లో సానుకూలత అనేది పొందగలుగుతారు. రాజకీయమైనటువంటి అనుకూలత అనేది పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా మీరు చేసేటువంటి కార్యాల్లో ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి ఏకాగ్రతతో పనిచేయగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ యొక్క సత్సంబంధాలు, ఈ యొక్క రిలేషన్షిప్స్ ఎప్పటికైనా సరే జీవితంలో ఉపయోగపడతాయని చెప్పి ఒక బలమైనటువంటి విశ్వాసంలోకి రాగలుగుతారు. ఫైనాన్షియల్గా రొటేషన్లు అంతంత మాత్రంగా ఉంటుంది. వచ్చినటువంటి డబ్బు ఏదో విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు ఉద్యోగపరంగా మార్పు అనేది సత్యంగా ఉంటుంది. ఆ చేసేటువంటి మార్పు
మీకు జీవితంలో ఉన్నతమైనటువంటి పొజిషన్ పొందగలుగుతారు. ఉద్యోగపరంగా బలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో రాహువు యొక్క స్థితి ఉంది. ఇది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే శని బాత్ రాహు బాత్ అన్నట్లుగా శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడో రాహు అటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ, గృహంలో ఉండేటువంటి వారి యొక్క ఆరోగ్య మిగతా విషయాల్లోనూ, తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఇక పరిస్థితి అనేది ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఇటువంటివి పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. పూర్తి ఏకాగ్రతతో పనిచేయగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దుర్గాదేవిని పూజించడం, శ్రావణ మాసంలో శుక్రవారం అమ్మవారు కనకదుర్గాదేవి అమ్మవారికి పూజించండి. అధిష్టాన దేవత కనకదుర్గాదేవి అమ్మవారిని పూజించండి. ఇది బలమైనటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది. కష్టసాధ్యమైనటువంటి పనులను కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. కష్టసాధ్యమైనటువంటి పనులు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు పూజించాల్సింది లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి శ్రావణ మాసంలో. అది కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ వటవృక్షం కింద దీపారాధన చేయండి. గురుగ్రహ మంత్ర జపాన్ని జపించండి. సంధ్యావందనం చేయండి. తదుపరి రాశి ధనుస్సు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఉంటుంది. ముఖ్యంగా సప్తమంలో గురుగ్రహ సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ చేయగలుగుతారు. డబ్బు సమయానికి రావటం, సానుకూలమైనటువంటి ఫలితాలు 17వ తారీఖు నుంచి 21వ తారీఖు నుంచి రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడి యొక్క మార్పు అనేది సప్తమం నుంచి అష్టమంలోకి మారుతున్నాడు. ఇది మానసికంగా బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు, ఫైనాన్షియల్గా రొటేషన్ రావటం, అనుకున్న దానికన్నా కొంచెం బెటర్గా జీవితంలో మళ్ళీ ముందుకు వెళ్ళడం అనేది ఒక మంచి ఫలితంగా భావించగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడతాయి. బంధువుల గృహాల్లో జరిగేటువంటి వివాహాలకి, శుభకార్యాలకి పాల్గొనగలుగుతారు. మానసిక సంతృప్తిని పొందగలుగుతారు. మానసిక బలాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలత, ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో సానుకూలత అనేది పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సత్సంబంధాన్ని అనుభవించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంతాన ప్రాప్తి గురించి చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. డబ్బు సంపాదించగలుగుతారు. డబ్బుని దాచిపెట్టగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు అష్టమంలో సంచారం, శుక్రుడు బుధుడు యొక్క కలయిక అష్టమంలో జరుగుతున్నారు. దీని యొక్క దృష్టి రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానం మీద ఫైనాన్షియల్గా రొటేషన్ని బాగా పెంచగలుగుతుంది. ఇది ఒక మానసికమైనటువంటి మంచి విజయంగా భావించగలుగుతారు. కుటుంబ అభివృద్ధి, కుటుంబంలో వారికి ఉద్యోగం రావటం, తద్వారా అది కూడా ఒక మంచి ఆనందమైనటువంటి స్థితిగానే భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలంగా ఉంటుంది. ఒకప్పుడు దూరంగా జరిగినటువంటి వారు మళ్ళీ దగ్గరగా జరగటం, చుట్టూ ఉండేటువంటి వారు మళ్ళీ సహాయం చేస్తారనేటువంటి ఒక నమ్మకం కలగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా కొన్ని కష్టసాధ్యమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. రాజ్యస్థానాల్లో కుజగ్రహ సంచారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఇది ఉద్యోగపరంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో జరిగేటువంటి ఒక పాలిటిక్స్లో మిమ్మల్ని కేంద్ర బిందువు చేయడానికి కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలకి దూరంగా ఉండాలనుకుంటారు. ఉన్నతాధికారుల యొక్క మాటలని మానసికంగా బాధించే విధంగా ఉంటూ ఉంటాయి. ఇలాంటి వారికి ఎటువంటి గుణపాఠం చెప్పాలి అనేటువంటి ఆలోచనకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాల గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. కానీ అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరించట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలో రవి సంచారం జరుగుతుంది. రాజ్యస్థానంలో కుజగ్రహ సంచారం
అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి శని గృహ సంబంధితమైన వ్యవహారాల్లోనూ, గృహ విషయాల్లోనూ జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. ఫైనాన్షియల్గా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశిలో ఉండేటువంటి వారు. కానీ ధైర్యం అనేది రాశిలో ఉండేటువంటి వారిని ముందుకు నడిపించగలుగుతుంది. కొన్ని కష్టసాధ్యమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ వాటిని ఎలాగైనా సరే నెగ్గుకు రాగలుగుతున్నటువంటి మనోధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వయోవృద్ధులు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా 7 శనివారాలు 7 శనిహోరా సమయంలో శని ముందు దీపారాధన చేయండి. 7 నల్లటి వస్త్రాలని 7 పీలికలుగా చేసి కొత్త వస్త్రాలని నువ్వుల నూనెతో ఈ శనిహోరా సమయంలో దీపారాధన చేయండి. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేయండి. హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. వీటితో పాటు సూర్యారాధన కూడా చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు వృత్తిపరంగా కూడా ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని అవకాశాలని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. దానికి తగినటువంటి సూత్రాలను, ఆరోగ్య సూత్రాలను పాటించాలనుకుంటారు. ఆ యొక్క ఆరోగ్య సూత్రాలని ఇంట్లో అమలు చేయాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ వచ్చేటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చు అవుతుందని చెప్పేసి ఆ వచ్చినటువంటి డబ్బు ఏ విధంగా ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాల గురించి ఎక్కువగా తాపత్రయపడడం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనేటువంటి విషయం మీద ఒక మీమాంసలోకి వెళ్తారు. నమ్మినటువంటి వారు ఏ విధంగా మోసం చేస్తారు అనేటువంటి ఒక ఆలోచనకు రాగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఫైనాన్షియల్గా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలనుకుంటారు. విలువైనటువంటి వస్తువులని భద్రపరుచుకోవటంలోనూ ఎక్కువగా కాలాన్ని నిమగ్నమై ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుటుంబ సంబంధ బాంధవ్యాల్ని నెలకొల్పుకోవటానికి ఎక్కువగా తాపత్రయపడడం జరుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ ఇటువంటి పరిస్థితిని అవలంబించాలనుకుంటారు. వారితో ఎంతవరకు మంచిగా ఉండాలి, ఎంతవరకు దూరంగా ఉండాలి అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ అనవసరమైనటువంటి ఇష్యూస్కి దూరంగా ఉంటేనే మంచిది అనేటువంటి ఒక ఆలోచనకు రాగలుగుతారు. సమయం మనది కానప్పుడు కొన్ని విషయాలకి దూరంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అష్టమంలో సంచారం చేస్తున్నాడు. సప్తమంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నది. ఆ విషయాన్ని గమనించండి. సానుకూలమైనటువంటి స్థితిగా గోచరించట్లేదు ఈ గ్రహస్థితి. తద్వారా వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, ఫైనాన్షియల్ ఇష్యూస్లోనూ జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి తగాదాలకి స్త్రీలతో దూరంగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలోకి గురువు నుంచి సప్తమంలోకి రావటం జరిగింది. ఇది ముఖ్యంగా ఇది వైవాహిక జీవితంలో కొంచెం సానుకూలతను ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలతను ఇవ్వగలుగుతుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ అనుకూలతను ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ రొటేషన్ విషయంలో కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదురవడానికి కారకంగా ఉంటుంది. ఆ విషయాన్ని పరిగణించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కానీ ఏది ఎప్పటికీ కూడా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో శని యొక్క బలమైనటువంటి స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. కష్టసాధ్యమైనటువంటి విషయాలను కూడా ముందుకి నడిపించగలుగుతారు. కానీ అనవసరమైనటువంటి కోపతాపాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటివి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు కొన్ని జాగ్రత్తగా కృషి ఎక్కువ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహం మంత్ర జపం చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, సూర్యారాధన చేయండి,
మరియు అదేవిధంగా గాయత్రి ఉపాసన చేయండి, సంధ్యావందనం చేయండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్ర జపం లేనటువంటి వారు, మంత్ర జపోచ్చారణ లేనటువంటి వారు దుర్గాదేవిని పూజించండి. శ్రావణ మాసాల్లో దుర్గాదేవికి పూజ చేయటం వల్ల అనుకున్న దానికన్నా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఎర్రటి పూలతో అమ్మవారిని కనకదుర్గాదేవి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ సమర్పించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. షష్టమంలోకి శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది. శుక్రగ్రహ సంచారం 21వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. 21వ తారీఖు వరకు కొంచెం స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి రవి ఇంతవరకు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి సూర్య సంక్రమణం ద్వారా సప్తమంలో సంచారం చేస్తాడు. ఇది వైవాహిక జీవితంలోనూ ఆరోగ్యపరంగానూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. రిలేషన్షిప్స్ విషయంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. షష్టమంలోకి వచ్చినటువంటి శుక్రుడు స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వగలుగుతాడు. ఫైనాన్షియల్గా వ్యాపార పరంగా కూడా రొటేషన్ బాగానే ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎవరితో మాట్లాడితే ఎలా ఉంటుందో అనేటువంటి ఒక భయాన్ని, అభద్రతా భావాన్ని కలిగించేటువంటి స్థితిలోకి ఈ యొక్క కుజుడు రావడం జరిగింది. కుజుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నాడు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ఆలోచన కలుగుతుంటుంది. వారి యొక్క ఆలోచన వారి యొక్క జీవితంలో ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనకి రాగలుగుతారు. దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఎక్కువగా వ్యవహరిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఏ విషయం చెప్తే అది ఇటు తిరిగి ఎటువంటి ప్రాబ్లంను క్రియేట్ చేస్తుంది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ పరంగా బాగుంటుంది. సమయానికి రావాల్సినటువంటి వ్యవహారాలన్నీ రావటం, శుక్రుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిల్లల యొక్క ఎదుగుదల, పిల్లల యొక్క చలాకితనం, సంతాన అభివృద్ధి, మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఎప్పటికైనా సరే వాడి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన కోర్సులు నేర్చుకునేటువంటి వారికి సరైనటువంటి సమయంగానే గోచరిస్తున్నది. చేస్తున్నటువంటి కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. బంధువుల గృహాల్లో జరిగేటువంటి శుభకార్యాలకి పిలుపందుకుంటారు. ఆ యొక్క గృహ శుభకార్యాల్లో పాల్గొని మానసిక సంతృప్తి పొందగలుగుతారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి గృహ కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. రాశిలో ఉండేటువంటి వారు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఇలాంటి విషయాలకి దూరంగా ఉండాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. మనం ఎంత దూరంగా ఉండాలనుకున్నా సరే కొంతమంది మూర్ఖులు, కొంతమంది మూఢులు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వనటువంటి పరిస్థితి మానసికమైనటువంటి బాధను కలిగించే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి ఈ రాశిలో ఉండేటువంటి వారి యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహం మంత్ర జపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, సూర్యారాధన చేయండి, అదేవిధంగా ఆదిత్య హృదయం పఠనం చేయండి. మరియు అదేవిధంగా జన్మరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. రాహుబాత్ శనిబాత్ అనే విధంగా జన్మరాశిలో రాహు ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని గమనించి శనికి ఎటువంటి పరిహారం చేస్తారో అటువంటి పరిహారం ఇంచుమించు రాహు కూడా చేయాలి. దుర్గాదేవికి అనుష్ఠానం చేయండి, అమ్మవారిని పూజించండి, దుర్గాదేవిని మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వమని చెప్పి కోరుకోండి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి వారం ఎలా ఉందనేది చూద్దాం. మీనరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రవి సానుకూలమైనటువంటి స్థితిలోకి సంచారం జరిగింది. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో కొంచెం మనస్పర్ధల విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. సప్తమంలోకి కుజగ్రహ సంచారం జరుగుతున్నది. ఆ విషయాన్ని గమనించండి.
అనవసరమైనటువంటి విషయాలకి దూరంగా ఉండాల్సినటువంటి అనవసరమైనటువంటి వాదోపవాదాలకి దూరంగా ఉండండి. వైవాహిక జీవితంలో వాదోపవాదాలు మానసికమైనటువంటి సంఘర్షణకు ఒక కారకంగా ఉంటాయి. అదేవిధంగా మనం కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తుల పంచాయతీల విషయంలోనూ అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరించట్లేదు. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పరచగలుగుతుంది. ఇది ఒక మంచి ఫలితంగానే గోచరిస్తున్నది. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఉద్యోగపరంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి చర్చోపచర్చలు చేయాలని చెప్పి భావిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది ప్రారంభిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి, పంచమంలో బుధ శుక్రుల యొక్క కలయిక యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారి విషయాన్ని గమనించండి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు రిలేషన్షిప్ ఇష్యూస్లోను అటువంటి ఇష్యూస్లో అనవసరమైనటువంటి వాదోపవాదాలకి దిగకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కొద్దిగా విద్యార్థులు ముఖ్యంగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ లాంటి విషయాల్లో కొద్దిగా 1-2 సార్లు కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీల విషయాల్లోనూ అనవసరమైనటువంటి జగాదాలకి పోయి ఉన్నటువంటి పరుగుని మరి అదేవిధంగా అనవసరమైనటువంటి గొడవలకి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే విధంగా గోచరిస్తుంది. కాబట్టి అనవసరమైనటువంటి పంచాయతీలు ఏదైతే మధ్యవర్తి పంచాయతీల్లో జాగ్రత్త అనేది చాలా చాలా అవసరంగా చెప్పడం జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి గురువు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మానసికమైనటువంటి భయాన్ని కలిగించే విధంగా శని జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. అభద్రతా భావం అనేది కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉన్నానా లేదా, మరియు అదేవిధంగా ఉద్యోగం ఉంటుందా లేదా అనేటువంటి 1-2 సార్లు ఆలోచన అనేది కలగటం, భయాందోళన కలిగించే విధంగా శని జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ఇటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది. మానసికమైనటువంటి బాధ కళ నుంచి నీళ్లు రావటం అనేది పరిపాటిగా ఉండేటువంటి ఒక సాధారణమైనటువంటి విషయం. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. 1-2 సార్లు బయటకు పోయేటప్పుడు ఓం గం గణపతియే నమః అని చెప్పి మంత్రాన్ని మనసులో చదువుకొని ప్రయాణం చేయండి. అదేవిధంగా అవసరమైనటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో శని, సప్తమంలో కుజుడు జరుగుతున్నాడు. పరస్పర వీక్షణ జరుగుతుంది. ఇది వైవాహిక జీవితంలోను మిగతా రిలేషన్షిప్ ఇష్యూస్లోను ఇటువంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. సమసప్తకాలు అయిపోయాయి. ఇక్కడ శనికి కుజుడికి సమసప్తకాలు అయిపోయాయి. ఆ విషయాన్ని గమనించండి. ఆ విషయం ద్వారా కొన్ని విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను మరియు అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి మేజర్ డెసిషన్స్లో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. మరియు అదేవిధంగా విద్యార్థులు గురుగ్రహ మంత్ర జపం చేయండి, వటవృక్షం కింద దీపారాధన చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కుజగ్రహం మంత్ర జపం, హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని సమర్పించడం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.